ఓం నారాయణ ఆదినారాయణ గురుబంధువులందరికీ నమస్కారం. ఈరోజు పల్లకి సేవ ప్రదక్షిణాలు 5 విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి. అజ్ఞానం వలన దేహ పరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామే అయి ఉండటమే గాక పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వము తమ ఆధీనంలో నుంచగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మసూత్రాలను కూడా సడలించి భక్తరక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టివారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి. ఆ విధంగా జీవించిన ధన్యజీవులెందరో అట్టివారి కృపకు పాత్రులయ్యారు. చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు రోసిరెడ్డి గారు. ఒకనాడు శ్రీ స్వామివారు మీ చిన్న కుమారుని పేరిట చీటీ వ్రాసి ఇవ్వు అని రోసిరెడ్డిని తొందర చేశారు. ఆయన వ్రాసి ఇచ్చిన చీటీని శ్రీ స్వామివారు తన తొడ క్రింద పెట్టుకుని కూర్చున్నారు. తన కుమారుణ్ణి ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడే కానీ ఏమైంది తెలియలేదు. 3వ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చారు. నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండనెక్కుతూ ఎద్దులు అనికేసుకుని బండి నిలిపే వీలు లేక వెనుకకు దొర్లుతూ 40 అడుగుల లోతు నిట్ట నిలువున కొండచర్య వెంబడి వాగులో పడిపోయింది. బండి ఎద్దులు మనిషికి ఏమాత్రం దెబ్బ తగలలేదు. ఇది కేవలం శ్రీ స్వామివారి కృపయని శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. శ్రీ స్వామివారు చీటీ వ్రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాక శ్రీ స్వామివారు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి.